బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని లారెన్స్ విల్లోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల కలకలం రేగింది. భారత సంతతికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో సహా బంధువులను కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కుమారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతులను నిందితుడి భార్య మిను డ్రోగా, ఆమె సోదరి నిధి చందర్, సోదరుడు గౌరవ్ కుమార్, నిధి చందర్ భర్త హరీష్ చందర్ గా గుర్తించారు. అమెరికాలోని లారెన్స్ విల్లేలోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల కలకలం రేగింది. భారత సంతతికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో సహా బంధువులను కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కుమారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతులను నిందితుడి భార్య మీను డ్రోగ్రా, ఆమె సోదరి నిధి చందర్, సోదరుడు గౌరవ్ కుమార్, నిధి చందర్ భర్త హరీష్ చందర్ గా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి? ఎందుకు కాల్పులు జరిగాయి? దీని మీద ఉన్న మీ సమాచారం ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం. అటు అమెరికాలోని లారెన్స్ విల్లాలో జరిగినటువంటి కాల్పుల ఘటన ఇప్పుడు భారతీయ అమెరికన్ కుటుంబంలో కొంత ఆందోళన కలిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ యొక్క కాల్పుల్లో మాత్రం 4 మృతి చెందినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే శుక్రవారం అంటే నిన్న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క కాల్పులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఇందులో విజయ్ కుమారే ఈ యొక్క కాల్పులు కూడా తెగబడ్డారని చెప్పేసి కూడా పోలీసులు విజయ్ కుమార్ ని కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ కాల్పుల్లో ఇప్పటివరకు వారి విజయ్ కుమార్ భార్యతో పాటు ఆమె అక్కతో పాటు వారిద్దరు కూడా ఈ యొక్క కాల్పులో కూడా మృతి చెందిన కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఎందుకు ఈ విధంగా కాల్పులు జరిగాయి, గతంలో వీరి మధ్య ఉన్నటువంటి ఏమన్నా గొడవలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతానికి ఆ పోలీసులు కూడా వారు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సమాచారాన్ని వారి కుమారులు కూడా ఈ యొక్క సమాచారం కూడా పోలీసులకు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే 911 కు ఫోన్ చేసి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు కూడా ఆ ప్రాంతానికి కూడా చేరుకొని ప్రస్తుతానికి విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి విజయ్ కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా కొంత సమాచారం కూడా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిందితుడిపై మొత్తం 15 తీవ్రమైనటువంటి నేరాల కేసులు కూడా నమోదు కూడా చేసినట్టు కూడా అధికారులు కొద్దిసేపటి క్రితంగా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఘటనపై ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకే కుటుంబంలో 4 చనిపోవడంతో కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. రైట్ నవీన్, మరి ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఎవరైతే కనిపించారో వారిపైన కొంత ఫైరింగ్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులు మాత్రం వారు ఆ పక్క రూమ్ లో ఉండడంతో వారు క్షేమంగా బయటపడినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. వారందరూ కూడా ముగ్గురు చిన్నారులు ఉన్నారు. చిన్నారులందరూ కూడా పక్కన ఉన్నటువంటి ఆ గదిలో ఉండడంతో వారు బయట పడినట్టు కూడా తెలుస్తుంది. వారు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు ఆ ఘటనా స్థలానికి కూడా చేరుకొని విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, మరి అమెరికాలో గన్ కంట్రోల్ చట్టాలపై ఈ ఘటన మళ్ళీ చర్చకు దారి తీసే అవకాశం ఉందా? ఖచ్చితంగా గతంలో కూడా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఈ యొక్క గన్ కల్చర్ కూడా చాలా విస్తృతంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఫైరింగ్ జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఒక్కసారిగా ఆ భయపడంతో కూడినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఒకే కుటుంబంలో 4 చనిపోవడము, వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులే, విజయ్ కుమార్ కుటుంబ సభ్యులే. ఈ యొక్క ఫైరింగ్ ఎందుకు చేపట్టారు, అసలు వారి మధ్య ఉన్నటువంటి గొడవలు ఏంటిది, గతంలో ఏదైనా గొడవలు జరిగిన కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాబట్టి ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా అతను ఫైరింగ్ చేస్తారు అనే కోణంలో కూడా అనేక కోణాల్లో ప్రస్తుతానికి పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. రైట్ నవీన్, మరి ఈ ఘటన ఇండియన్ కమ్యూనిటీ మీద ఎలాంటి ప్రభావం చూపనుంది? అంటే ప్రస్తుతానికి ఇది ఫ్యామిలీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్ వల్లనే ఈ యొక్క కాల్పులు కూడా జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయి సమాచారం అనేది కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ చిన్నారికి ఇచ్చినటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం మేరకే పోలీసులు కేసుకు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. అంటే వీరు ఫైరింగ్ చేసినటువంటి సమయంలో ఆ విజయ్ కుమార్ అనే
నిందితుడు అక్కడి నుంచి కొంత పారిపోయేందుకు కూడా ప్రయత్నం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఒకసారిగా పోలీసులు కూడా అతన్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నటువంటి సమయంలో వారు చెప్పినటువంటి అంశాలు కూడా వెలుగులోకి కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకవైపు అనేక సందర్భాలు చూసాము, అమెరికా జరిగినటువంటి కాల్పుల్లో చాలా మంది భారతీయులు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఇతర వ్యక్తులు చేసినటువంటి ఫైరింగ్లు, కానీ ఈసారి జరిగినటువంటి ఈ యొక్క ఫైరింగ్ మాత్రం సొంత కుటుంబ సభ్యులే, సొంత భర్తనే భార్యపైతో పాటు అతని వారి అక్కపై కూడా ఈ యొక్క కాల్పులు జరపడం కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.